కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 6-7 ఎపిసోడ్ల నుంచి ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఆ టాపిక్ దేవుడికి దయ లేదా, దేవుడి దయ కలగాలి అంటే అన్నదే ఆ టాపిక్. ఈరోజు కూడా కొన్ని విషయాలు దాని మీద మనం చెప్పుకుందాం. ఈరోజు మనం గమనించినట్లయితే ఉదయం 10 గంటలకి పత్రి గారు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు. ఏంటంటే ధర్మం మీద సెకండ్ పార్ట్ అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అది మనము రక్షింపబడాలి, దేని నుంచి అయినా సరే ధర్మాన్ని రక్షించాలి. మరి ధర్మం రక్షించాలి అంటే ధర్మం ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారికే ధర్మం తెలుస్తుంది అన్నారు. సత్యాన్ని ఆశ్రయించిన వాడికే ధర్మం తెలుస్తుంది. ధర్మం తెలిసిన వాడే పుణ్యం చేయగలుగుతాడు. పుణ్యం చేసిన వాడికే భోగాలు కలుగుతాయి. భోగాలు కలిగిన వాడికే ఆనందం లభిస్తుంది. అదే ఆయన చెప్పింది. మరి మనం సత్యాన్ని ఆశ్రయించకుండా అసత్యాన్ని ఆశ్రయిస్తే అధర్మంలోనే జీవిస్తాం. అధర్మంలోనే జీవిస్తే పాపాలు చేస్తాం. పాపాలే చేస్తే రోగాలు వస్తాయి. రోగాలు వస్తే దుఃఖం కలుగుతుంది అన్నాడు. అంచేత దుఃఖం కలగకూడదు అంటే ఇక్కడ చివరి ఎక్కడికి వచ్చింది అంటే సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యాన్ని ఆశ్రయించాలి అంటే సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఆత్మ, అసత్యం అంటే విగ్రహం. ఆత్మను మనం ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆనందంగా జీవిస్తాం. అందుకే సత్యమే జయితే అన్నారు. అంచేత ఇంకా చెప్పారు, సత్యం వద ధర్మం చర. సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. మరి సత్యాన్ని ఆత్మను ఆశ్రయించే మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస. ఎవడైనా సరే ధ్యానం చేస్తే సత్యంలో జీవిస్తాడు. సత్యంలో జీవిస్తే వాడు ధర్మంగా ఉంటాడు. ధర్మంగా ఉంటే పుణ్యాలే చేస్తాడు. ఎందుకంటే తెలుస్తుంది వాడికి ఏది ధర్మము ఏది అధర్మం. పుణ్యమై చేస్తే భోగం వస్తుంది, వాడు ఆనందంగా జీవిస్తాడు. అది పత్రి గారు మనకి చెప్పింది. మరి లోకమంతా అధర్మంలోనే జీవిస్తున్నారు, అసత్యాన్నే ఆశ్రయిస్తున్నారు. అంటే విగ్రహాన్ని, ఫోటోల్ని, వీటినే. అసత్యం అంటే వృక్షాలు అసత్యమే, జంతువులు అసత్యమే, పక్షులు అసత్యమే, ఇతర మానవులు మనం ఆశ్రయించిన అసత్యమే. ఆత్మ ఒక్కటే సత్యం. ఎవరైతే ఆత్మను ఆశ్రయిస్తారో వాడు సత్యాన్ని ఆశ్రయిస్తారు. చేత ఆత్మను తప్ప ఇంక దేన్ని ఆశ్రయించుకోవాలి. అన్నిటిని ఆశ్రయిస్తున్నారు, సత్యమే ఆశ్రయించారు. అంచేతే ప్రతి ఒక్కడు అసత్యాన్ని ఆశ్రయించడం వల్లే అధర్మంగా జీవిస్తున్నారు. అధర్మంగా జీవిస్తూ పాపాలు చేస్తున్నారు. చేసి రోగాలు వస్తే ఆ దుఃఖం భరించలేక ఏమంటారంటే, ఆ నరకం భరించలేక దేవుడి మీద పెట్టేస్తున్నారు. దేవుడికి దయ లేదా అంటూ. మరి పత్రి గారు చెప్పిన దాన్ని బట్టి దేవుడు దయ కలగాలి అంటే మనం సత్యాన్ని ఆశ్రయించాలి. అంటే కష్టం రాకూడదు. కష్టం రాకూడదు అంటే పాపాలు చేయకూడదు. పాపాలు చేయకూడదు అంటే ధర్మం తెలుసుకోవాలి. ధర్మం తెలుసుకోవాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి అంటే ధ్యానం చేయాలి. అది అందులో సార్ చెప్పినటువంటి సందేశం యొక్క సారం ఈ రోజు అంతా.
ఇది అర్థం చేసుకుంటే ధ్యానం ఎందుకు చేయాలని అర్థం అవుతుంది. ఏమీ చేయకుండా దేవుడికి దయలేదా అంటే ఏం చేస్తాడు? ఆ జీవుల్ని హింసిస్తూ నువ్వు హింస అనుభవిస్తూ దేవుడు దయలేదా అంటే నిన్ను ఎవడు హింసించమన్నాడు? ఎవడు చంపమన్నాడు? వాటి మాంసం ఎవడు తినమన్నాడు? వద్దని చెప్తున్నా కూడా తింటున్నారే. మాంసం తినకపోతే ఎలా పని చేస్తామంటారు? ఎలా బతుకుతామంటారు? అది ఒక జీవితమేనా అంటారు. ఎవడైనా పలావ్ తింటాడు కానీ పప్పు కూడా తింటారా అంటాడు. ఇలాగా రకరకాలుగా మాట్లాడతారు. తోటకూరలా ప్రాణం లేదా అంటారు. మొక్కల్లో ప్రాణం లేదా అంటారు. ఇలా ఎన్నో చెప్తారు. ఏది ఏమైనా పత్రి గారు చెప్పేది సత్యాలే. అవి ఆచరించకుండా దేవుడు దయలేదా అంటే దేవుడికి ఎందుకు దయలేదు? దయలేంది మనకి, దేవుడికి కాదు. మనము దయ చూపిస్తే సాటి జీవుల మీద దేవుడు మన మీద దయ చూపిస్తాడు. మన కింది వాటి మీద మనం దయ చూపించినప్పుడు మన పైవాడు ఎలా దయ చూపిస్తాడు? అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ఆలోచించాలి. ఆషామాషి కాదు. ఇప్పుడు పత్రి గారు చెప్పేవి, మనం చెప్పేవి అన్నీ కూడా ఊరికేదో తేలిగ్గా తీసేసేవి కాదు. వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంచేత ఆషామాషి కాదు. నేను ఇలాగే ఈ జీవహింస గురించి దాని గురించి ప్రచారం చేస్తుంటే ఒక చోట ఒక ఆయన అడిగాడు. ఏమన్నాడంటే ఇలా హింస చేయకూడదు, చంపకూడదు, మళ్ళా మనం అనుభవిస్తాం అంటే ఆయన ఏమన్నాడంటే, ఏమన్నా మీరు అలా చెప్తారు కానీ మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి 80 ఏళ్ళు ఇప్పుడు. బాగా తెలుసు నాకు. చిన్నప్పటి నుంచి రోజు 2 కోళ్ళు తినేవాడు. ఇప్పటికీ దుఃఖలా ఉన్నాడండి. ఏంటి అలా చెప్తారన్నాడు. అంటే 70, 80 ఏళ్ళు అంటే ఒక జన్మ అంతా తిన్నాడాడు. అయినా బాగానే ఉన్నాడంట. మరి ఏంటి అంటే దానికి కారణం ఉంది. ఎవరైతే లోకంలో అంత ఎక్కువ హింస చేస్తారో వాళ్ళు ఆ జన్మలో అది క్లియర్ కాదు. వాళ్ళు చేసిన పాపం తీరిపోదు. ఓ జన్మ అంతా చేశారు కాబట్టి మళ్ళా వాడు ఫ్రెష్గా ఒక జన్మ తీసుకుని ఆ జన్మ అంతా అనుభవించాల్సింది. ఎంతకాలం హింస చేస్తారో అంతకాలం హింస అనుభవిస్తారు. మీరు కనుక గమనించినట్లయితే కుష్టి వాళ్ళు పుట్టుకతోటే కుష్టి. ఆశ్చర్యం వేస్తుంది. పుట్టుకతోటే అందులు, పుట్టుకతో మానసిక వికలాంగులు, అంగవైకల్యం కలవారు, పోలియో వచ్చి పడిపోతాయి. ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే ఓ జన్మ అంతా అలాగే అనిపిస్తారండి. మీరు చూడండి, కుష్టి వాళ్ళు రోజు రోజుకి చేతులు కాళ్ళు ఇలాగా ముండే అయిపోతుంటాయి, తినేస్తూ ఉంటాయి. కాళ్ళు అవి ఒళ్ళంతా నెత్తురు చీము కారుతూ ఉంటుంది. గుడ్లు కట్టుకుంటాడు. అని చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాడు. మొహం ముక్కు అన్ని తినేస్తూ ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళు అందరిలోకి రానివ్వరు. ఊరు బయట ఉంటారు వాళ్ళు.
ఎంత బాధపడతారో జన్మంతా. ఏంటి నేనేం చేశాను పాపం, నాకెందుకు ఇంత ఘోరమైంది నరకం, అంతా బాగున్నారే, నా బస్తే ఇలా ఎందుకు వచ్చింది? పోలే చిన్నప్పుడు ఏదో పాపాలు చేశాడు, పెద్ద అయ్యాక వచ్చింది అనుకోవచ్చు, పుట్టుకతోటే ఉంది. అంటే ఇంతకు ముందు జన్మలో ఎంతో పాపం చేశాడు. పత్రిక పొద్దున కూడా చెప్పారు, నువ్వు పాపం చేసి అది తెలుసుకుని దానికి ఒప్పుకొని క్షమాపణ చెప్పుకొని ఆ పాపం మళ్ళా చేయకుండా ఉంటే అది నేను ఇంకా బాధించదా. నువ్వు చేసిన పాపం నువ్వు అంగీకరించకపోతే, నువ్వు గ్రహించకపోతే, తెలుసుకోకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, తప్పు సరి చేసుకోకపోతే అది మళ్ళా మళ్ళా వస్తూ ఉంటుంది. ప్రకృతిత మన ఆటలు నడిపించే ప్రకృతి. మనమెంత ఓ తుఫాన్ వస్తే ఎంత మోగాడైనా ఏమైనా సరే, ఎటువంటి వాడైనా ఏం చేయగలడు, కొట్టుకుపోతారు. భూకంపం వస్తే ఊడిపోతారు. సునామీలు వస్తే ఏం చేస్తారు? మానవ శక్తి ఇంత మేధస్సు ఉందంటారు, ఇంత టెక్నాలజీ ఉందంటారు, ఇన్ని చేసామంటారు. కొంచెం ఆలోచించండి. తుఫాను వస్తే తక్కువ నష్టంతో బయటపడే మార్గాలే ఇది చేస్తున్నారు, కానీ తుఫాను రాకుండా ఎవడైనా చేయగలడా? భూకంపం రాకుండా ఎవడైనా చేయగలడా? ఎవరు చేయలేరే. ప్రకృతి ముందు ప్రకృతి నిర్ణయాలని గౌరవించాలి. మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాదు. ప్రకృతిలో అన్ని జీవులు, అన్ని ప్రాణులు, అన్ని ప్రకృతిలో భాగాలే. అన్ని ప్రకృతి నుంచి ఉద్భవించినవే. అన్ని ప్రాణులకి, అన్ని జీవులకి ప్రకృతి తల్లి లాంటిది. తల్లి తన బిడ్డల్ని ఎంత ప్రాణంగా చూసుకుంటుందో, తన ఒడిలో హత్తుకుంటూ వాడికి కావాల్సిందంతా ఇస్తూ, పాలు పట్టిస్తూ, కడుపు నింపుతూ, ఎంతో ఆనందపడుతూ తృప్తి పడుతుంది. అలాగే ప్రకృతి ఈ మానవులందరికీ 5 ఇంద్రియాలు ఇచ్చింది. వీటితో అనుభవించడానికి కావలసినన్ని ఇచ్చింది. సుందర దృశ్యాలు, మంచి మంచి సువాసనలు, పువ్వులు అయ్యి, రకరకాల రుచులు, పళ్ళు, వీణులు విందైన ధ్వనులు, ఇన్ని ఇచ్చి అనుభవించమంది. తల్లివి బిడ్డకి పాలిస్తూ ఎంత సంతోషిస్తుందో, ఎంత సంబరపడుతుందో, ప్రకృతి కూడా అంత సంతోషిస్తుంది మనం అవన్నీ అనుభవిస్తూ ఉంటాయి. కానీ ఏ పిల్లవాడైతే తొంటరవాడయి ఆ తల్లి పాలు తాగుతూ రొమ్ము కొరికితే ఊరుకుంటుందా? ముడ్డు మీద గట్టిగా ఓటేస్తుంది, యాదవా అంటూ. అమ్మోయ్ బాబోయ్ కేరకేరమంటాడు. కేరకేరమని ఎందుకన్నాడు? ఒకటేసింది. ఎందుకేసింది? ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పాలు తాగుతూ రొమ్ము కొరుకుతాడా? ఆ తల్లిలో భాగమైనటువంటి ఆ రొమ్మును కొరికాడు, దెబ్బ తిన్నాడు.
అలాగే ఆ ప్రకృతిలో భాగమైన ఆ జీవుల్ని వీళ్ళు హింసిస్తున్నారు, వీళ్ళు హింసింపబడుతున్నారు. తల్లిని ఏమి చెయ్యకపోతే ఎంత అప్యాయంగా చూసుకుంటారు. ఆ జీవులు నువ్వేం చెయ్యకపోతే ప్రకృతి నీకు ఎంత సహకరిస్తుంది. సకాల వర్షాలు వస్తాయి, ఏ వైపరీత్యము జరగదు, సకాల ఎండలు, పుష్కలమైన పంటలు, ఏ చీడపీడలు ఉండవు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటాయి. ఆ పంటల్ని చూసి వాటిని చూసి ఆశ్చర్యపోతాను, ఇంతంత సైజా అని. జామకాయలు, గుమ్మడికాయలు అంత కాస్తాయి. ఈ మధ్య కొన్ని ఏరియాలో, శ్రీకాకుళం ఇటువంటి ఏరియాలో చెప్తున్నారు కేజీ జామ అని. ఆ జామకాయ చూస్తే అంతంత ఉంటుంది, ఆశ్చర్యం వేస్తుంది, ఇంత జామకాయ ఉందా అని. అలాంటి పంట ఉంటుంది పుష్కలంగా. ప్రకృతి సంబరపడి అడగకుండా అన్ని ఇస్తుంది. తల్లి బిడ్డకి అడగకుండా ఎలా ఇస్తుందో మనందరికీ తల్లైన ప్రకృతి మనందరికీ ఇస్తుంది. అటువంటి ప్రకృతిని మనం హింసిస్తే ప్రకృతిలో భాగం ఇవి. అన్ని పంచభూతాలతో తయారైనవే. ఇది అర్థం కావట్లా. అవి వేరు, నేను వేరే అనుకుంటాడు. అన్ని పంచభూతాల్లోంచి వచ్చినవే, పంచభూతాల్లో భాగాలే. అవి నేను ఒకటే. బంగారంలోంచి రకరకాల వస్తువులు తయారవుతాయి, అది వేరు ఇది వేరుగా. అన్ని బంగారం ఎలాగో ఇది అంతే. ఇది అర్థం చేసుకుంటే అన్నిటినీ ప్రేమిస్తారు. ఇది అర్థం కాకపోతే తన స్వార్థం కోసం, తన ఆనందం కోసం వాటిని హింసిస్తారు. హింసించిన వాడు హింస పడతాడు. ఎలాంటి హింస చేస్తే అలాంటి హింస అనిపిస్తాడు, ఎంతకాలం హింస చేస్తే అంతకాలం అనిపిస్తాడు. ఎక్కువ పాపం చేస్తే ఎక్కువ నరకము, తక్కువ పాపం చేస్తే తక్కువ నరకము. అందుకే పత్రిక గారు అంటారు, పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలకు రకరకాల రోగాలు అంటారు. దాంట్లో ఎంత అర్థం ఉంది. మనం కనుక గమనించినట్లయితే పోలీసు డిపార్ట్మెంట్లో నేరస్తులను ఏం చేస్తారంటే వాళ్ళ చేతులు వెనక్కి విడిచిపెట్టి కడతారు, బలంగా కడతారు. అలా ఇరిచి కట్టినప్పుడు వాళ్ళకి నొప్పి పుడుతుంది. నొప్పి పుట్టినా కూడా అసలు ఈ పోలీసులు పట్టించుకోరు. నొప్పి పుట్టకపోతే అటు గింజుకుంటాడు, అటు ఇటు పారిపోదామని చూస్తాడు. నొప్పి పుడతానే ఒళ్ళు దగ్గరెట్టుకుంటాడు. ఏం చేయలేడు ఇంకా. ఏమన్నా అంటే ఇంకో రెండు వేస్తారు. అలా బాధ అనుభవిస్తూ అలా ఉండిపోతాడు.
చూడండి, ఎడ్లు ఎంతలా బలిసిపోయి ఉంటాయి, మానవుడి కంటే ఎంత బలంగా ఉంటాయి. ఆ ఎడ్లని లొంగదీయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాటి ముక్కుకి తాడేస్తారు. వాటి చిన్నప్పుడే ఆ ఎడ్లుగా ఉన్నటువంటి ఆంబోతులకి బుడ్డ కొడతారు, ముక్కు తాడేస్తారు, కోసేస్తారు బెజం. ముగ్గు అడ్డాపోస అన్నట్టుగా ముక్కులో ఇలా వేసినట్టు వాటికి కూడా అలా వేస్తారు. దానికి ఒక తాడో ఈ రింగో ఏదో కడతారు. దాని నుంచి తాడు కట్టి వీళ్ళు పట్టుకుంటారు. ఆ తాడే కనుక ముక్కు వేయకుండా మెడకేస్తే చచ్చినా అది లొంగదు. 6 కాదు 10 మంది పట్టుకున్నా దాన్ని లొంగ తీయలేరు. 10 మంది అక్కల ముక్కు తాడేస్తే ఓ చిన్న కుర్రోళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకుంటే అది లొంగిపోద్ది. ఇంకేతంటే చాలా సున్నితమైన భాగం, విపరీతమైన నొప్పి ఉంటుంది దానికి. అంచేత ఏం మాట్లాడదు, గట్టిగా మాట్లాడితే వీళ్ళు లాగుతాడు. ఆ ముక్కు తాడుతోటే బండి నడుపుతారు. తాడు ఇట్లు లాగితే అడ్డు వెళ్తుంది, ఇట్లు లాగితే ఇటు వెళ్తుంది. వాళ్ళు లాగిన వైపు వెళ్ళకపోతే ఇంకా గట్టిగా లాగుతాడు. అలా లొంగదీస్తారు దాన్ని. ఈ పోలీసు వాళ్ళు కూడా అంతే, ఇలా ఎరగొట్టేసి చేతులు నేరస్తుల్ని. మీరు చూడండి, అంత చేతులు ఎర్రగొట్టేసి వెనక పెట్టి కట్టేసి తీసుకెళ్తారే, ఇంకా కర్రలు కూడా పెడతారు అటు నుంచి ఇటు. మీరు కనుక గమనిస్తే అలాంటి హింసే మానవులు కూడా చేస్తున్నారు జంతువుల పట్ల. మీరు సంతల్లో చూస్తే కనుక వీళ్ళు కోళ్ళు కొంటారు. ఆ కోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వాటి రెక్కలు విరిచిపెట్టి చేతితో పట్టుకుంటారు. రెక్కలు విరిచిపెట్టి కడతారు. అలా ఇంటి దాకా అలాగే తీసుకెళ్తారు ఏలాడు కట్టుకుంటూ. ఆ రెక్కలు అలా విరిచిపెట్టడం వల్ల కోడికి ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది, భరించవలసింది. ఓ జన్మంతా అలా వారం వారం వెళ్ళి ఆ కోడిని అలా హింసిస్తాడు. మరు జన్మలో ఇలాగే ఏదో కర్మ అనుభవిస్తాడు. అక్కడ చేయడం ఎందుకు, ఇక్కడ అనుభవించడం ఎందుకు? ఆ పని చెయ్యకపోతే ఆ శిక్ష పడదుగా. ఏది చేశాడో అదే అనుభవిస్తాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ పోలీసులు ఆ నేరస్తుల దగ్గర నుంచి అసలైన విషయాలు రాబడ్డానికి 3rd డిగ్రీ అనే పేరు పెడతారు. దాన్ని 3rd డిగ్రీ అంటారు. వాళ్ళ చేతులు అయ్యి కట్టేసి, కాళ్ళు కట్టేసి, ఏలాడగట్టి ఘోరాతి ఘోరంగా హింసిస్తారు. ఏం చేస్తారు? అరవలసిందే, ఏడవలసిందే తప్ప ఏం చేయలేరు. అలాంటి హింసలు ఎక్కువ అవుతే ఆ పోలీసు వాళ్ళు వెనక ముందు తెలియకుండా కొడితే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. ఎందుకు చనిపోతాడు? హాయిగా వెళ్ళినోడు చచ్చేదాకా కొట్టారండి. అలాగే మనం గమనించినట్లయితే ఈ రాజకీయంగా కూడా రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటాడు. ఎవరి మీద కక్ష కడతారో, ఎవరి మీద కోపం ఉంటుందో వాళ్ళని అనేక రకాలుగా హింస పెడతారు. తప్పుడు కేసులు పెట్టి, ఈ కేసులు పెట్టి లోపల పడాయించి వాళ్ళ చేత నానా రకాల హింస పెడతారు. అలాగే నక్సలైట్లు కానీ, గూండాలు కానీ, లేకపోతే రౌడీ గ్యాంగులు కానీ
డబ్బు కోసం, ఆస్తుల కోసం ఎంతోమంది అమాయకుల్ని ఘోరంగా హింసిస్తున్నారు. లోపల పట్టుకుపోతారు. ఎవడు చూస్తాడండి? 10 నలుగురు కలిసి ఆడిని తీసుకుపోతే బలంగా ఉన్నవాళ్ళు ఆడేం చేయగలడు? నరకం చూపిస్తారు ఆడు. అవన్నీ మనకి సినిమాలో కూడా చూపిస్తారు. బయట నిజ జీవితంలో జరిగేవి సినిమాలో చూపిస్తూ ఉంటారు. అంతేకాదు వ్యభిచార గృహాల్లో ఈ అమ్మాయిలు కొనుక్కొస్తారు. మళ్ళా ఆ బ్రోకర్లు వేరు, అమ్మే బ్రోకర్లు వాళ్ళు వేరు ఉంటారు. అమ్మాయి మీకు ఉద్యోగం ఇప్పిస్తాను మాయ మాటలు చెప్తారు. కొన్నాళ్ళు వాళ్ళతో బాగానే ఉంటారు, నమ్మకం కలిగిస్తారు. నిజంగానే ఏదో చేస్తాడు, నీకు మంచి ఉద్యోగం వస్తుందంటాడు, ఇంత జీతం అంటాడు. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోద్ది. తీసుకెళ్ళి బొంబాయిలోనో ఢిల్లీలోనో అమ్మేస్తారు. ఆ డబ్బు 25,000, 10,000, 50,000 ఇచ్చి కొనుక్కుంటారు. ఆ వయసుని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి. సంతలో కొన్న పశువుని మనం వదిలేస్తామా ఉన్నంటే? కట్టేసి అది ఏమైనా పొగరబోత్తనంగా ఉంటే దాన్ని ఎలా వంగదీస్తామో, ముళ్ళు కర్రెట్టు పొడిచో, కౌసి కర్రెట్టు కొట్టో, ఏదో ఒకటి చేసి మొత్తం మీద దాన్ని వంగదీస్తారు. అలాగే ఈ అమ్మాయిని కూడా ఆ రౌడీలు ఉంటారు అక్కడ, వాళ్ళు లోపల పెట్టి ఎలా హింసిస్తారంటే అలా హింసిస్తారు. ఇంకేమీ చేయలేక వాళ్ళు చెప్పినట్టు వినవలసిందే. అలాగే ఆ కోళ్ళు కానీ, ఆ ఎడ్లు కానీ, ఆ గేదెలు కానీ ఈ బాధ తట్టుకోలేక తప్పించుకుని పారిపోతే ఏం జరుగుతుంది అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మొత్తం మీద సాయం చేసి దాన్ని పట్టి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారు. అలాగే ఈ అమ్మాయి ఏమైనా పొరపాటున ఈ హింస భరించలేక పారిపోతే ఆ పక్కన ఉన్న కంపెనీలలో ఆ రౌడీలు దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారు. ఏం తప్పించుకుంటుంది బయటకు వచ్చినా కూడా? అక్కడ ఆ రాక్షసులే, ఇక్కడ ఈ రాక్షసులు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని కాళ్ళు కట్టేసి, చూస్తున్నాం మనం ఫేస్బుక్లో, చూడండి మీరు. బలంగానే ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. 10 మంది ఇళ్ళుండి ఆ తాడు కట్టేసి 2 పక్కలా పట్టుకుని, ముందు ఎదర కాళ్ళు కట్టేసి, తర్వాత వెనకాల కాళ్ళు కట్టేసి లాగి పడేస్తారు, కింద పడిపోద్ది. ఈ కాళ్ళను బట్టే కదా అది గంతులేస్తుందని చెప్పి కాళ్ళు నరికేస్తారు. ఏం చేయగలదు ఇంకా? అలా బతికుండగానే కోసి పడేస్తారు. చర్మం తీస్తుంటే ఎక్కడ చూడగలం మనం? ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఒక్కో భాగం కోసి ఏం చేస్తాయి? నేను కొన్ని ఆ ఫేస్బుక్లో అట్లా వచ్చినాయి, కొన్ని సేవ్ చేసి ఉంచాను కూడా. కాళ్ళేమో నరికేసి పక్కన ఉన్నాయి, అదేమో అలా ఉండిపోయింది. వీడు కోసేస్తున్నాడు పైనుంచి. చచ్చిందంటే చావలా. మన కళ్ళు తిరుగుతాయి. అంత హింస చేస్తే వీడు బ్రోతల్ హౌస్లో అనుభవించడు. ఓ అమ్మాయిగా జన్మ తీసుకుంది, మనం ఏమనుకుంటాం? పాపం ఏమి ఎరగని అమ్మాయి అనుకుంటాం. అలా జరిగిపోయిందండి. అంత హింస చేసి వచ్చింది ఆ జన్మలో పురుషుడిగా, ఇప్పుడు అనుభవిస్తుంది.
అందుకే అంటారు పత్రిక, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఆడే ఈ జన్మలో ఇలా ఎత్తి ఇంత నరకం అనిపిస్తాడు. ఇప్పుడంటే పెట్టట్లేదు కానీ ఇదివరకు ఫేస్బుక్లో అట్లు కూడా పెట్టారు. బ్రోతల్ హౌసెస్ లో చూపించి చేసే నరకం అంతా చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మరి అనుభవించే వాళ్ళు వాళ్ళు ఎలాగే అనిపిస్తారు, వాళ్ళు పడతారు పాటలు. ఎవడు చేసింది ఆడు అనిపించాల్సింది. మనం కనుక గమనించినట్లయితే ఇలాగ కొంతమంది రౌడీలు వీళ్ళని పట్టుకుని చేతులు కాళ్ళకి అడ్డమే కాదు, నోట్లో గొడ్లు కూడా కుక్కేస్తారు, అరవడానికి కూడా లేకుండా. సినిమాలో చూస్తున్నాం, బయట జరిగేదో చూపిస్తారు. ఇన్ని రకాల హింస జరుగుతుంది, ఏమీ లేదని అనుకుంటున్నారు. బయట తిరుగుతూ ఏమీ లేదే అనుకుంటున్నారు. లోపల జరిగే హింసలు ఎవరు చూస్తున్నారు? అవి చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఎంత నరకం అనుభవిస్తున్నారు మానవులు అని చెప్పి. ఎందుకు వీళ్ళకి గతట్టింది? అది అనుభవిస్తూ దేవుడికి దయలేదా అంటే వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళనే మాటలేంటి? ఇంకా కొంతమంది ఇనప ఊసలు కాల్చి కళ్ళలో పొడిచేవాళ్ళు, వాతలు పెట్టేవాళ్ళు, కసి వాడి దగ్గర నిజం రాబట్టాలి అనిపిస్తుంది. వాడు ఏం చేశాడు పాపం అని. ఏం చేశాడు కాదు, వాడు గత జన్మ చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏం చేశాడు అన్నది. ఆడేమీ చెయ్యకపోతే దొరకడు, అలాగే జరగదు, ఈ రకమైన హింస ఉండదు. హింస పడ్డాడు అంటే ఏదో చేశాడని. రామదాసుని అంతలా హింస ఎందుకు జరిగింది అంటే కట్టాడు చిలకని. ఇది అంతే. ఇంకా అలా కట్టేసి బాధ పెడితే ఏం చేయగలరు? వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేయలేరు. కొంతమంది బాధ కలిగితే బాధ నోటి ద్వారా బయటికి వ్యక్తం చేస్తే, ఏడుస్తే కొంత ఊరట పొందుతారు. నోట్లో గుడ్డ కొట్టేసి అరవడానికి ఏడవడానికి కూడా వీలు లేకుండా చేస్తే ఏం చేయగలరు? ఆ బాధని బయటికి కూడా రానివ్వరు. మరి చూస్తే కనుక కొంతమంది పందులు కాళ్ళు కట్టేస్తారు, నోరు కూడా కట్టేస్తారు. కట్టేసి గుండెలో గుణపాన్ని గుచ్చుతారు. అది గుండెలో దిగకపోతే మళ్ళా బయటికి లాగి మళ్ళా ఇంకోసారి పొడుస్తారు. అది చచ్చేదాకా పొడుస్తారు. అది ఇంకా చూడండి, అది కేకలు పెడదామంటే కేకలు కూడా పెట్టనవద్దు. లేకపోతే అన్నీ కట్టేసి మంటల్లో వేసేస్తారు. అవి అరవాలన్నా అరవలేవు. నేను 25-30 సంవత్సరాలప్పుడు చూశాను. నేను మాకు రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ పక్కనే ఈ
మాంసాహారం దుకాణాలన్నీ ఉండేవి. సంతలో ఓ పక్క కూరగాయలు ఉండేవి, ఓ పక్క ఏమో మాంసం దుకాణాలు. అక్కడ ఏం చేసేవారంటే కొంచెం ఆ రైలు గట్ట పక్కకి ఇలాగే పందులను తీసుకుపోయి కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి మంటలు వేసేసేవారు. చాలా దారుణంగా ఉండేది. ఆ రోడ్లోంచే రావాల్సి వచ్చేది. కళ్ళు మూసుకుందామన్నా ఎక్కడ కుదురుతాయి. వాటిని అలాగే కోసేవారు. ఈ కొనేవాళ్ళు తినేసేవారు కొనుక్కుని. బా! కోసేవాడు ఒకడు, తినేవాడు ఒకడు. ఏది చేస్తారో అదే అనుభవిస్తారు. ఇప్పుడు బలం ఉందని, అధికారం ఉందని, నలుగురు ఉన్నామని, ఆడేం చేయలేడని బాధిస్తే ఈడు ఇంకో జన్మలో ఏదో రూపంలో అనుభవించవలసిందే. ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి. సరే, మనం కోళ్ళని బాగా రుచిగా ఉంటాయని జాయింట్లు, ఏం జాయింట్ అనగానే లొట్టలేసేస్తారు ఒక్కొక్క కోడి జాయింట్. లెగ్ పీసు, లెగ్ పీస్ వేయంట. వేస్తే ఏమవుతుంది? వాటి లెగ్స్ ఎరగొడితే ఈ లెగ్ ఇరిగిపోతే యాక్సిడెంట్లో. చిన్నప్పుడు లెగ్ పీసులు కొడితే ముసలోడు అయ్యాక లెగ్లు ఇరిగిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే బజార్లోకి వెళ్తే యాక్సిడెంట్లు మన లెగ్లు ఇరిగిపోతాయని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. పిచ్చేదమా. కర్మ అనుభవించాలి అంటే ఇంట్లో కూర్చున్నా, బయటికి వెళ్ళకుండా, ఏ యాక్సిడెంట్ అవ్వకుండా బాత్రూంలో పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కర్మ తప్పించుకోలేరు, అనుభవించి తీరవలసిందే. అనుభవించకూడదు అంటే చెయ్యకూడదు, అంతే. చేశాడా అనుభవించాలి. అలాగే యాక్సిడెంట్లో ఎముకలే ఇరిగిపోతాయి. మీరు చూడండి, అలా ఇరిగిపోతే హాస్పిటల్కి వెళ్తారు. చాలామంది అనుకుంటారు డాక్టర్ గారు ఉన్నారు కదా, ఇరిగితే ఏముంది, ఆయన వైద్యం చేస్తాడు. ఒకడు అడిగాడు నన్ను, నాకేంటి నష్టం, ఏమైనా తగ్గితే ఏదైనా పోతే, చేయడానికి మా ఆవిడ ఉంది కదా అంటాడు. పిచ్చేదవా. వాళ్ళ ఆవిడ చేస్తే మటుకు బాధ అనుభవించేది ఎవడు? ఈడు అనుభవిస్తాడా? అదే అనిపిస్తాడు. గొప్పగా చెప్పావు నాయన, నీ పెళ్ళం ఉంది కదా, అది చూసుకుంటుందని చెప్పి నువ్వు అవి తిని బాధ ఎవడు అనిపిస్తాడు? ఏం చేస్తారు? మల్టిపుల్ ఫ్రాక్చర్ యాక్సిడెంట్లో రాడ్లు వేసి కట్లు కడతారు. 2 కాళ్ళు, కాళ్ళ మీద వెళ్ళిపోయింది, 2 కాళ్ళ నుంచి 3 నెలలు 4 నెలలు పడుకో అంటారు. అప్పుడు చూడండి ఆడి నరకం ఎలా ఉంటుందో. ఆడికి అలా అయ్యాక అప్పుడు చెప్తాడు, ఏం అవ్వలేదు కాబట్టి అలా మాట్లాడాడు. అక్కడ చెప్పాలి ఆ మాటలు. 4 నెలలు అలా పడుకుంటే ఎంత నరకమో. చూడండి, మనం మామూలుగా పడుకున్నా అటునుంచి ఇటు తిరుగుతాం, ఇటు నుంచి అటు తిరుగుతాం, కాళ్ళు మూసుకుంటాం, ఇవన్నీ మూసుకుంటాం. ఆడి కాళ్ళన్నీ కర్రలా కట్టేస్తే ఎలా మూస్తాడాడు? మూసుకోవాలని ఉంటుంది, మూసుకోలేడు. నరకం అది, మామూలు నరకం కాదది.
ఒక్కోసారి ఒక్క పెడితే అన్నీ తీసేసి హాయిగా పడుకుంటాడు ఫ్యాన్ వేసుకుని. అది తీసేయడానికి ఇంత అంత లావు కట్టలేసారు, ఏం చేస్తాడు, లోపల అలా ఉక్క పెడుతూనే ఉంటుంది. ఎంత ఉక్క పెట్టే దాంట్లో ఆ లోపల వీడి దురదేసింది అనుకోండి, అప్పుడు చూడండి ఆడి పరిస్థితి. మీరు ఈపి మీద దురదేసినప్పుడు అది అందకపోతే మీ తెప్పలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడండి, గోడకేసి పలుకుంటారు. అంత కట్టేసాక లోపల దురదేస్తే ఏం చేస్తాడు వీడు, ఆ పైన గోగుతాడు. పైన గోగితే వీడు దురద ఎక్కడ పోద్ది అనుకుంటాడు, ఎంత నరకమో అని. అమ్మోయ్ బాబోయ్, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. అందుకే పత్రిక అన్నారు, ఆ చేసిన తప్పు నువ్వు తెలుసుకో, క్షమాపణ చెప్పుకో, మళ్ళా చేయడం మానే, నీకు ఇంకా ఆ పాపం నీకు అంటదా. నువ్వు తప్పు ఒప్పుకోకపోతే, లైఫ్ సరి చేసుకోకపోతే, ప్రవర్తన మార్చుకోకపోతే మళ్ళా మళ్ళా అనుభవించాల్సి వస్తుంది. సరే, ఈ పిచ్చేదవా శుభ్రంగా అట్లా తిని ఇప్పుడు ఎరగొట్టుకుని కూర్చున్నాడు. డాక్టర్ గారు 3 నెలలు పోయాక రమ్మన్నాడు. పోలే ఇంకా మంచిదని 10 రోజులు ఎక్స్ట్రా ఉండి ఉన్నాడు. వెళ్ళాడు హాస్పిటల్కి. వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ కట్లే కోసారు. కోసేసి ఓపెన్ చేశారు. పైకి అంతా బాగానే కనబడుతుంది. నువ్వు సరే నడు నాయన అని చెప్పి అటోడు ఇటోడు పట్టుకుని నడిపించారు. 4 అడుగులు వేసాడు. ఆ కట్టెని ఆ ఎముకలు మళ్ళీ ఇరిగిపోయింది. ఇంకా చూడండి ఆడి పని. ఆడు తగ్గిపోయింది అనుకున్నాడు, మళ్ళీ ఇరిగిపోయింది. అప్పుడు డాక్టర్ గారు సరిగ్గా కట్ చేయలేదు. ఈ డాక్టర్ గారు లాభం లేదు, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకేనో చెప్తాడు. డబ్బులు దొబ్బేశాడు, వైద్యం సరిగ్గా చేయలేదు. ఇక్కడ డాక్టర్ వైద్యం చేయకపోవడం, కట్లే ఇవన్నీ కాదు. అక్కడ వీడు అనుభవించవలసిన కర్మ ఇంకా తీరలేదు. అప్పుడే కట్టేయించుకున్నాడు, ఇంకోటికి తగ్గిపోయింది, బాగా నడిచేస్తున్నాడు. ఈడికి మళ్ళా ఇరిగిపోయింది. మళ్ళా ఇంకో 4 నెలలు అన్నారు. ఆడు 50 కోళ్ళు తిన్నాడు, గమ్ము తగ్గిపోయింది. వీడు 100 కోళ్ళు తిన్నాడు. అని చేత 4 నెలలు సరిపోదు, 8 నెలలు తినాలి, పడాలి పాటలు. అని చేత చేసిన కర్మ తీరకపోతే అనుభవించింది మళ్ళా అనుభవించాలి. పైకి తగ్గినట్టు కనిపిస్తుంది కానీ మళ్ళా మోటకు వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చేత తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసమర్షి కాదు దాంట్లో. మనం జరుగుతున్న విషయాల మీద బాగా దృష్టి పెట్టాలి, అధ్యయనం చేయాలి. వాడే స్పిరిచువల్ సైంటిస్ట్, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మనకే 3వ కన్ను తెరుచుకోక్కలా, ఏమొక్కలా, మీ బుద్ధి తెరుచుకుంటే చాలు. పత్రిక గారు చెప్పినట్టు బుద్ధి వికసిస్తే అన్ని గ్రహిస్తారు. బుద్ధి వికసించకపోతే ఏది గ్రహించలేరు. ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. ఇక్కడ ఈడు హింసిస్తున్నాడు, ఇక్కడ ఈడు హింసపడుతున్నాడు. ఏంటి దీనికి తేడా?
స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాంటి హింస చేస్తున్నాడో అలాంటి హింస అనిపిస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు, తర్వాత అనిపిస్తాడు. అందుకే సార్ చెప్తారు కదా, కార్యం ప్రస్తుతం ఉంటుంది, కారణం గతంలో ఉంటుంది. గతంలోది కారణము, ప్రస్తుతం కార్యం. గతంలో హింస చేశాడు, ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు జరిగే ఈ కార్యానికి కారణం గత జన్మలో ఉంది. ఇప్పుడు చేసే ఈ కారణం, చేసిన దాని కారణం భవిష్యత్తులో కార్యం అవుతుంది. కార్యకారణ సంబంధం. అయితే తెలుసుకోండి, హింస చేయకండి, ధ్యానం చేయండి, బుద్ధి వికసింపజేసుకోండి, అన్నీ గ్రహిస్తారు, జీవితాన్ని సరి చేసుకుంటారు, ఆనందంగా జీవిస్తారు. అంచేత ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలి. ఈ నెల ఈ టాపిక్తో అయిపోతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా మరి కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ చెప్పుకుందాం. సరే, అందరికీ నమస్కారం. పిఎంసి వారికి, పత్రి గారికి కూడా మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ముగిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా.